ప్రెసెంట్ లా కాలేజెస్కి పోటీ బాగా పెరిగింది. ఈ పోటీ ప్రపంచంలో ఎంజిఎల్సిని ప్రత్యేకంగా నిలబెట్టే యూఎస్పి ఏంటంటారు? నిన్న మంగళవారం, ఈరోజు బుధవారం. నిన్నటికి ఈ రోజుకి ఏ విధంగా మనం అప్డేట్ అవ్వచ్చు? స్టూడెంట్స్ అప్డేట్గా ఉన్నప్పుడు వాళ్ళ అప్డేట్తో పాటు మేము అప్డేట్ అవ్వాలి. సార్, ఇటీవల కాలంలో భారతదేశంలో కొత్త చట్టాలు వచ్చాయి. బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సి, భారతీయ సాక్షాత్కరణ. మరి వీటికి తగ్గట్టుగా మన విద్యార్థులను సన్నద్ధం చేయాలంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే ఈ కొత్త చట్టాలను రావడానికి కారణం ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860లో వచ్చింది, సిఆర్పిసి 1973లో వచ్చింది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మహాత్మా గాంధీ లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, మహాత్మా గాంధీ లా కాలేజ్ మరి కమింగ్ 5 to 10 ఇయర్స్లో దీన్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు? మరి దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ విజన్ ఏంటి అంటే? మేడం గారు, మహాత్మా గాంధీ న్యాయ కళాశాల 1990లో స్థాపించడం జరిగింది. తెలంగాణ అంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రము అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిగా స్థాపించిన ప్రైవేట్ న్యాయ కళాశాలలో మనది 5వ న్యాయ కళాశాల 1990 సంవత్సరంలో. అప్పటి నుంచి గత 35 సంవత్సరాలుగా న్యాయశాస్త్ర రంగంలో అనేక నూతన కోర్సులను ప్రవేశపెట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి అనుమతితో అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మా రెగ్యులేటరీ బాడీ. వారు స్థాపించిన కొత్త కోర్సులు అయిన ఎల్ఎల్బి 3 years ఆనర్స్ కోర్సు, బీబీఎల్ఎల్బి కోర్సు, బీకామ్ ఎల్ఎల్బి కోర్సులు, ఇటువంటి కొత్త కోర్సులని మన ఉమ్మడి రాష్ట్రంలోనూ అందులోనూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన న్యాయ కళాశాల మన మహాత్మా గాంధీ న్యాయ కళాశాల మాత్రమే. అది దృష్టిలో పెట్టుకుని గత రాబోయే 5 సంవత్సరాల్లో కానీ 10 సంవత్సరాల్లో కానీ న్యాయశాస్త్ర రంగంలో ఈ గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను, లిబరలైజేషన్ వల్ల అనేక మార్పులు వస్తున్నాయండి. ఒకప్పుడు న్యాయశాస్త్రం అంటే కేవలము సమస్య వచ్చిన వాళ్ళకి, సమస్య తెచ్చిన వాళ్ళ మధ్యనే అనుకుంటున్నాము. కానీ ఈ మధ్య పరిస్థితి కనుక మనం చూస్తుంటే కేవలం సమస్య వచ్చిన వారితోనే కాకుండా సమస్య రాబోయే వారితో కానీ, సమస్య రాబోయే సన్నివేశంతో కానీ దృష్టిలో పెట్టు న్యాయశాస్త్రపరంగా ఏ విధంగా మనము దాన్ని అధిరోహించగలమో అది దృష్టిలో పెట్టుకున్న కొత్త కోర్సులు చాలా రాబోతున్నాయి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఇటు మీడియా రంగంలో కానీ, విద్యారంగంలో కానీ ఏఐ టెక్నాలజీ అనేది వచ్చిందండి. మా న్యాయశాస్త్ర రంగంలో కానీ, విద్యారంగంలో కానీ ఏఐ టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే అంశం మీద కొన్ని కోర్సులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఉన్నది. ఈ మధ్య నిన్న మొన్న రోజుల్లో మేధో సంపత్తి దినోత్సవం అని చెప్పి జరుపుకున్నాము. ఆ విధంగా కనుక చూసుకున్నప్పుడు కేవలం ట్రెడిషనల్ పరంగా కాకుండా కొత్త కోర్సులు, పేరుకి కొత్త కోర్సు కాకుండా అది సమాజంలో న్యాయపరంగా ఏ విధంగా సమస్యలు సాల్వ్ చేయగలుగుతున్న ఆలోచన చేసి ఆ కోర్సులు తీసుకురావాలని చెప్పి, ఎట్ ద సేమ్ టైం వీ డోంట్ వాంట్ టు లూజ్ ది బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ లా అనగానే మనకి ఒక సమస్యదారుడు సమస్య తెచ్చిన సన్నివేశం వస్తుంది. అది ఏ విధంగా మనం పరిష్కారం చేసుకుని బయటపడే ఉద్దేశంతో ఇది చేసుకోవాలనుకుంటున్నాము. గత 36 సంవత్సరాల్లో కనుక చూస్తే నిన్న మొన్న స్థాపించినట్టుగా అనిపిస్తుంది మా కాలేజీ. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ కళాశాల స్థాపించి ఇదే రోజు ఎంత జాగ్రత్త తీసుకోవాలో జాగ్రత్త తీసుకుని మా మేనేజ్మెంట్ సహకారంతో, విద్యార్థుల సహకారంతో ఆ విధంగా వీ వాంట్ టు గో ఫర్ ది రూట్ మ్యాప్ అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 5 years ఆర్ ది 10 years. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఫ్రమ్ ఆల్ ది సెక్టార్స్, యాజ్ ఆన్ టుడే దిస్ ఈజ్ ఓన్లీ ప్రైవేట్ లా కాలేజ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్ సర్క్యులర్స్ అండ్ అదర్స్. వీ వాంట్ టు గో ఫర్ ది ప్రైవేట్ లా యూనివర్సిటీ అండి. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే ప్రైవేట్ న్యాయ విశ్వవిద్యాలయం అన్నది నల్సార్ ఉన్నది, గవర్నమెంట్ ద్వారా నడుస్తున్నది. ప్రైవేట్గా నార్త్ ఇండియాలో హెడ్ ఆఫీస్గా ఉన్నవి ఇక్కడ మన తెలంగాణలో నడుస్తున్నాయండి. ఎగ్జాంపుల్స్ మేము సింబయాసి, సిక్పై, వాట్ ఎవర్ దట్ మేబీ. వాటన్నిటితో పాటుగా మనది కూడా మహాత్మా గాంధీ న్యాయ విశ్వవిద్యాలయం అనేది అది చాలా దూరదృష్టితో కూడుకుని అయినా కూడా గవర్నమెంట్ వారి అనుమతులు కనుక సందర్భానుసారంగా వస్తే వీ వాంట్ ఎస్టాబ్లిష్ మహాత్మా గాంధీ లా యూనివర్సిటీ విత్ ది కోఆపరేషన్ ఆఫ్ ఎల్డర్స్ అండ్ అకాడమిషియన్స్. దట్ ఈస్ అవర్ రూట్ మ్యాప్. అండ్ సార్, ప్రెసెంట్ లా కాలేజెస్కి పోటీ బాగా పెరిగిపోయింది. అవునండి. మరి ఈ పోటీ ప్రపంచంలో ఎంజిఎల్సిని ప్రత్యేకంగా నిలబెట్టే యూఎస్పి ఏంటంటారు? అంటే పోటీ అనేది 2 రకాలుగా తీసుకోవాలి. ఒకటి మాకు మేమే పోటీ. నిన్న మంగళవారం, ఈరోజు బుధవారం. నిన్నటికి ఈ రోజుకి ఏ విధంగా మనము అప్డేట్ అవ్వాల్సి వస్తుంది? అప్డేట్ అంటే అన్ని లెవెల్స్లో అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. స్టూడెంట్స్ అప్డేట్గా ఉన్నప్పుడు వాళ్ళ అప్డేట్తో పాటుగా మేము అప్డేట్ అవ్వాలి. ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ ఫుల్ అప్డేట్లో ఉన్నప్పుడు ఆ అప్డేట్ని స్టూడెంట్ దగ్గర తీసుకుపోవాలి. సబ్జెక్టు పరంగా ఏ విధంగా మేము ప్రిపేర్ అవుతున్నాము, క్లాస్ రూమ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, పిల్లలకి ఏ విధంగా మేము సబ్జెక్ట్ టీచ్ చేయాలి అనేది మేము మాడ్యులేట్ చేసుకుంటామండి. పుస్తకంలో ఉన్నది చెప్పడం అనేది ఒక పద్ధతి, పుస్తకంలో ఉన్నది ప్రస్తుత విధానానికి అనుకరించి దాన్ని మేము పిల్లలకు కూడా చెప్పాల్సి వస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం.
ఈ మీడియా రంగంలో, వార్తా రంగంలో ఈ మధ్య మనకి ఇరాన్ వార్ అనేది బాగా చూస్తున్నాం మనం. దాన్ని మనం పొలిటికల్గా కనుక చూస్తే ఇట్ ఏ వార్ బిట్వీన్ వన్ సెక్షన్ ఆఫ్ ది వరల్డ్, అనదర్ సెక్షన్ ఆఫ్ ది వరల్డ్. బట్ వేరే యాజ్ టీచర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ లా, హ్యూమన్ రైట్స్, వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా? ఇంటర్నేషనల్ ఏ విధంగా యుద్ధాన్ని ఆపగలుగుతోంది? మనకి ఐక్యరాజ్య సమితి ఉంది, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటాము. ఆ రోల్ ఏమిటి? ఈ రోజు కనుక చూస్తే ఒక్క మాటలు ఈయన మాట్లాడలేదు ఎవరు కూడా. ఇట్ నథింగ్ బట్ వార్ బిట్వీన్ వన్ కంట్రీ అండ్ అనదర్ కంట్రీ. దాని లాపరంగా ఏ విధంగా మనకి రెమెడీస్ ఉన్నాయి? మన యుద్ధాన్ని ఆపలేకపోవచ్చు, కానీ లాలో ఏమున్నాయి మనకి? లా ఆఫ్ వారా, పీసా, న్యూట్రాలిటీనా? అదేవిధంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇందాక అనుకున్నాం మనం, పేటెంట్ రైట్ కావండి, కాపీ రైట్, డిజైన్ రైట్. చాలామందికి ఎస్ఏలు ఆర్టికల్స్ రాస్తున్నారు, అది వేరే విధంగా దాన్ని షూట్ చేస్తున్నారు, వేరే విధంగా డ్రామటైజ్ చేస్తున్నారు. వీఆర్ లూజింగ్ ది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఆ దృష్టిలో పెట్టుకుని ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం మనం. దాన్ని మనం లా పరంగా ఏ విధంగా తీసుకుని మనం సాల్వ్ చేసుకుంటున్నాము అని చెప్పి దాన్ని లా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఈ మధ్యనే సమాజంలో పోక్సో మీద, యాంటీ ర్యాగింగ్ మీద, డ్రగ్స్ మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు ఒక ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ చేశారు, మెంట్ ఫర్ ది 12th క్లాస్ స్టూడెంట్స్. ఆ స్కూళ్ళలో వెళ్ళి మా న్యాయశాస్త్ర విద్యార్థులు రోజుకి 1200 మంది పిల్లలకి 10 సెషన్స్ పాఠాలు చెప్పారండి. అంటే పోక్సో యాక్ట్ అంటే ఏమిటి, యాంటీ ర్యాగింగ్ ఏమిటి, డ్రగ్స్ ఏమిటి, షీ టీమ్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి అని చెప్పి కేవలం స్కూల్ లెవెల్లోనే. మనకి ఇంటర్లో బైపీసీ ఉంది, ఎంపీసీ ఉంది, సిఈసీ రకరకాలు ఉన్నాయి. కానీ లా వచ్చేటప్పటికి ఏమీ లా బ్యాక్గ్రౌండ్ లేని పిల్లలు మన దగ్గరికి వస్తారు. ఎల్ఎల్బి 5 yearsలో కానీ 3 yearsలో కానీ. ఎంకామ్కి వెళ్ళేవారు బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బీఏకి వెళ్ళే వాళ్ళకి హెచ్ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇప్పటి నుంచే స్కూల్ లెవెల్ నుంచే కొంచెం లా ఫ్లేవర్ని వాళ్ళకి తీసుకెళ్లే ఉద్దేశం ప్లాన్ చేశారు. అది కూడా సొసైటీతో మేము లా చెప్పినప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థి కాలేజీకి వెళ్ళి వాళ్ళు రోజు చూసిన ప్రాబ్లం, బస్ స్టాండ్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారు, డ్రగ్ ప్రాబ్లం ఫేస్ చేశారు. ఎప్పుడైతే మా న్యాయశాస్త్ర విద్యార్థులు కానీ మా అధ్యాపక బృందం కానీ వాళ్ళు చెప్పేటప్పుడు దే విల్ సింక్ ది ఇన్సిడెంట్ హ్యాపెండ్ అండ్ వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ది పర్సన్ బిఫోర్ దెమ్. In that way, we are doing the social service also, not social service, socio-legal service to the needy persons. అదేవిధంగా మా దగ్గరికి ఉచిత న్యాయ సలహా కేంద్రం ఉన్నదండి. అండర్ ది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ఎవ్రీ లా కాలేజ్ ఈజ్ ది ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్. మన కాలేజీలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా సంస్థని క్రియేట్ చేసింది, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ. వాళ్ళ ఆదేశానుసారంగా మనం ఎవ్రీ సాటర్డే వీ షుడ్ ఓపెన్ ది లా కాలేజ్ ఫర్ ది పూర్ పర్సన్స్ ఆఫ్టర్నూన్ 3 o'clock to 5 o'clock. కేవలం సలహాలు ఇవ్వటమే. అందులో మనం చూస్తుంటే వృద్ధులైన పేరెంట్స్ మా పిల్లలు చూడటం లేదని, అదేవిధంగా మ్యారీడ్ ఉమెన్ మా వారు ఇగ్నోర్ చేస్తున్నారు, మా పిల్లలకి ఇవ్వటం లేదు అని రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. మేము కేవలం క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పి బయటికి రాకుండా సమాజానికి కూడా మేము వెళ్ళడానికి అవకాశం అనేది వస్తుందండి. మా లా వర్సెస్ సొసైటీ, వేరే లా వర్సెస్ ఇండివిజువల్, ఆ విధంగా మేము ప్లాన్ చేస్తామండి. సార్, ఒక ప్రిన్సిపల్గా మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి, వాటిని మరి ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్స్ విత్ ప్రాబ్లం, ఎండ్స్ విత్ ప్రాబ్లం, అంతా అయిపోయింది, తాళం వేసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నప్పుడే స్టూడెంట్ మేకమ్ మరి ప్రాబ్లం మేకమ్. ఎట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ సాల్వ్ ది ప్రాబ్లమ్ టు ది సూటబుల్ నీడ్ ఆఫ్ దట్ పర్సన్. ఎంతవరకు ప్రిన్సిపాల్ లెవెల్లో సాల్వ్ అవుతుందా, ఆఫీస్ లెవెల్లో సాల్వ్ అవుతుందా, మేనేజ్మెంట్ దృష్టిలో వెళ్తుందా, ఏ లెవెల్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుందో ఫస్ట్ మేము ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఆ లెవెల్కి ప్రాబ్లం పంపించాల్సి వస్తుంది. ప్రాబ్లంగా కనుక చూస్తాము సాల్వ్ చేయలేకపోవచ్చు. ఈజ్ ఇట్ ఇన్ మై హ్యాండ్, సంతకం పెడితే అయిపోతుంది, లెటర్ తీసుకొస్తాను, సంతకం పెట్టి పంపించేస్తా. లేదు ఆఫీస్లో మార్క్స్ మెమో కావాలి, ఐ మే దట్ పర్సన్ కమ్ టుమారో బిట్వీన్ ది ఆఫీస్ అవర్స్. సో మై ఫస్ట్ ప్రైమరీ టాస్క్ ఈజ్ టు నో వేర్ ది సొల్యూషన్ ఈజ్ అవైలబుల్. ఈజ్ ఇట్ అవైలబుల్ విత్ అటెండర్ ఆర్ ది ఆఫీస్ పర్సన్ ఆర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఆర్ సంథింగ్. బేసింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది ప్రాబ్లం వీ వాంట్ టు ట్రై సాల్వ్ ది ప్రాబ్లం. అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లీగల్ టెక్ రంగం రావడం వల్ల న్యాయవాదం సిస్టమ్ అంతా కూడా మారిపోతుంది. మరి దీనికి సంసిద్ధంగా స్టూడెంట్స్ రెడీ అవ్వాలి అంటే ఎలా? ఈ ఏఐ వర్సెస్ లీగల్ టెక్నాలజీ కనుక చూస్తే మనకి నాలెడ్జ్ ఏమీ లేని పిల్లలకి ఒక రకమైన అది అమృతంలాగా అనిపిస్తుంది. దట్ మే బి చాట్ జీపీటీ ఆర్ మెటా ఆర్ జెమిని. కానీ దాంట్లో ఉన్నది ఏ విధంగా పిల్లలకి సూట్ అవుతుందని చెప్పి పిల్లలు క్రాస్ చెక్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ పేపర్లో చూసాము, వన్ ఆఫ్ ది హైకోర్ట్స్ ఇన్ ఇండియా గేవ్ వార్నింగ్ టు ది అడ్వకేట్. అడ్వకేట్ గారు సమర్పించిన 20 పేజీలు 30 పేజీల డాక్యుమెంట్ మొత్తం ఏఐ బేస్డ్ డాక్యుమెంట్.
లాయర్ గారుగా మీ దగ్గర కేసు వచ్చినప్పుడు మీరు కేసు మొత్తం చదివి విచారణ చేసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. అదేమీ చేయకుండా క్లయింట్ రాగానే ప్రాబ్లం ChatGPTలో ఎక్కించారు, 10 పేజీల డాక్యుమెంట్ వచ్చింది, కోర్టుకు సబ్మిట్ చేశారు. దట్ నథింగ్ బట్ AI జనరేట్ అని చెప్పి హై ఫైన్ వాజ్ ఇంపోజ్ ఆన్ దట్ అడ్వకేట్ ఫర్ సబ్మిటింగ్ ది ప్లీడింగ్స్ అంటారు లీగల్ లాంగ్వేజ్లో, ప్లీడింగ్స్ బేసింగ్ ఆన్ AI టెక్నాలజీ. అంటే AI టెక్నాలజీని మొత్తాన్ని మనం వద్దనకూడదు, దాని హెల్ప్ తీసుకోవాలి మనం ఏ విధంగా మనకి వస్తుంది. తర్వాత వీ షుడ్ చెక్ దట్ మ్యాటర్ విత్ ది కేస్ బిఫోర్ హ్యాండ్. ఇప్పుడు మేమే టీచింగ్ చేయాలి, ఒక సబ్జెక్ట్ మీద నాకు అవగాహన లేదు, ఐ మే డిపెండ్ ఆన్ ది AI టెక్నాలజీ. ఇఫ్ ఐ ఫీడ్ వన్ వర్డ్ ఐ విల్ గెట్ సో మెనీ థింగ్స్. దెన్ హ్యూమన్ టెక్నాలజీ మస్ట్ బి యూజ్డ్ టు వాట్ ఎక్స్టెంట్ దట్ ఈస్ జెన్యూన్. Without knowing the genuineness of that paper or word, if I talk before the class may be super intelligent than AI technology. Yes. To avoid that embarrassment, we should make the balance between AI output and the human output. Yes. AI ఎట్లా పని చేస్తుంది, మనం చెప్పింది ఆన్సర్ ఇస్తుంది. మన బ్యాంకులో డబ్బులు వేస్తే మన డబ్బులు మనకు వచ్చినట్టుగా కొత్త డబ్బులు ఇవ్వరు కదండి. AI టెక్నాలజీ అంతే, మీరు నేను అందరం కలిసి AIలో ఫీడ్ చేస్తే మనం ఫీడ్ చేసిన మెటీరియల్ ఇంకొకరు యూజ్ చేసుకుంటారు. దట్ ఈస్ ది సింకింగ్ బిట్వీన్ హ్యూమన్ టెక్నాలజీ అండ్ AI టెక్నాలజీ. సార్, ఇటీవల కాలంలో భారతదేశంలో కొత్త చట్టాలు వచ్చాయి. అవునండి. BNS, BNSS, BSA, భారతీయ సాక్ష్య అధినియమం. మరి వీటికి తగ్గట్టుగా మన విద్యార్థులను సన్నద్ధం చేయాలంటే, వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే ఈ చట్టాలన్నీ వాళ్ళు ఎలా రెడీ చేస్తారు? ఈ కొత్త చట్టాలు 3 చూసుకుంటేనండి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పాతది, CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాతది, ఇండియన్ పీనల్ కోడ్ పాతది. ఈ 3 కొత్త చట్టాలు వచ్చాయి. ఈ కొత్త చట్టాలని రావడానికి కారణం ఏమిటంటే, ఇండియన్ పీనల్ కోడ్ 1860లో వచ్చింది, CRPC 1973లో వచ్చింది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో వచ్చింది. ఈ 3 కంపేర్ చేసుకుంటే ఒక 1973 CRPC మాత్రమే పోస్ట్ ఇండిపెండెంట్ లా అనుకోవాలి, మిగతా 2 కూడా కలోనియల్. ఎందుకు కలోనియల్ అన్నామంటే, బ్రిటిష్ వాళ్ళు దే వాంట్ టు రీటైన్ దేర్ సుప్రిమసీ ఓవర్ ఇండియా బై క్రియేటింగ్ సమ్ న్యూ అఫెన్సెస్. దే వాంట్ టు రీటైన్ ద సుప్రిమసీ. దాంట్లో కొన్ని అక్కర్లేదనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉన్నది. తర్వాత గవర్నమెంట్ వారు కమిటీ వేసి, జస్టిస్ మాలిమత్ కమిటీ వేశారు, జస్టిస్ రణబీర్ సింగ్ కమిటీ వేశారు. ఈ కమిటీల ద్వారా క్రిమినల్ చట్టాలు మొత్తం రీవ్యాంప్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఆ 3 ఎందుకు అమెండ్ చేశారంటే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది సాక్ష్య అధినియమము, అటు సివిల్కి పనికొస్తుంది, క్రిమినల్కి పనికొస్తుంది. సివిల్ ఎవిడెన్స్, క్రిమినల్ ఎవిడెన్స్ అని చెప్పి ఉండవండి. ఎవిడెన్స్ అనేది ఒకటే ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒకటే ఉంటుంది. ఆ దృష్టితో ఈ మార్పు చేస్తే ప్రతిదీ మార్పు చేసుకుంటూ రావాలి 3. అది దృష్టిలో పెట్టుకుని ఇట్ ఈస్ నాట్ ది అమెండ్మెంట్, మొత్తాన్ని తీసేసి కొత్త చట్టాలు తీసుకొచ్చారు. అంటే ఈ మార్పులకు తగ్గట్టుగా సార్, ఈ మార్పుకు తగ్గట్టుగా ఎందుకు తగ్గట్టుగా వచ్చాయంటే, పాత తరంలో ఉన్న సుమారుగా ఒక 80% రీటైన్ చేశారు, ఒక 10% అక్కర్లేదని చెప్పి తీసేశారు, ఒక 10% కొత్తగా తీసుకొచ్చారు. ఉదాహరణకి పాత రోజుల్లో తప్పు కనుక చేస్తే కోర్టులో పనిష్మెంటే వచ్చేది, జైలుకి పంపించటము, ఫైన్ వేయటము, లేకపోతే లీస్ట్గా కోర్టు జడ్జి గారు బెంచ్ ఎక్కినప్పుడు దిగే వరకు నిల్చోవాలి నా ముందర అని చెప్పడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు వాటిలో కొత్తగా ఏం చేశారంటే, చేసిన తప్పుని బట్టి నువ్వు సమాజ సేవ చేయాలి అన్నారు. ఎలా, 1 వీక్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి, లేకపోతే ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి సర్వీస్ చేయాలి అని చెప్పి, వాళ్ళు చేసిన తప్పు చాలా చిన్నది, అలాగని చెప్పి పనిష్మెంట్ లేకుండా వదిలేయకూడదు. దే షుడ్ ఫీల్ ది పించ్ ఆఫ్ ది సాల్ట్. సో దే ఆర్ ఆస్క్డ్ టు గో టు సమ్వేర్ అండ్ టు డూ సమ్ సోషల్ సర్వీస్. ఇది కొత్తగా వచ్చిన చట్టం అండి. అదేవిధంగా బ్రిటిష్ కాలంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళ పవర్ని సుప్రమసీ రిటైన్ చేసుకోవడం దేశద్రోహం అనే నేరాన్ని పెట్టుకున్నామండి. కుట్ర ఏమాత్రం గో బ్యాక్ బ్రిటిష్ అన్నా తప్పే, రైలు పట్టాల మీద రాళ్ళు వేసినా కూడా తప్పే, ఎందుకంటే అట్లా భయపెట్టి వాళ్ళు కంట్రోల్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు దేశద్రోహ చట్టాన్ని సెక్షన్ని కొంత మార్చుకుని అంత పరిధిని తగ్గించుకున్నారు. దేశద్రోహం అనేది ఎప్పటికైనా నేరమే, అయినప్పటికీ కూడా ఆ విగర్ అండ్ రిగర్ అంటాం కదా, మనం తగ్గించుకుంటే కొంచెం డైల్యూట్ చేసుకున్నాం. ఈ మార్పులకు తగ్గట్టుగా అంటే విద్యార్థి ఆలోచన విధానంలో ఎలా అమలు చేస్తారు? మరి ఈ 3 చట్టాలని మార్పుల్ని మనం అర్థం చేసుకోవాలంటే 2 విషయాలు చూడాలి మేడం. అది న్యాయ కళాశాలలో ఆ సిలబస్ చెప్పాలి, మనము చెప్పిన తర్వాత కోర్టు వారి ముందర ఆర్గ్యూ చేయాలి పిల్లలు. జడ్జెస్ ఎవరు కానీ ఈ కొత్త చట్టాలు చదివిన వాళ్ళు కాదు, వాళ్ళంతా కూడా మాలాగా పాత చట్టాలు చదివి బెంచ్ మీద కూర్చున్న వారే. ఒక లెక్క ప్రకారంగా సుప్రీంకోర్టు వారు చెప్పిన లెక్క ప్రకారంగా ఈ 3 చట్టాల మీద మొత్తం ఇండియాలో అమలు రావడానికి, పాత 3 చట్టాల్లో కేసులు ఏమీ లేవు, 0 అని చెప్పడానికి ఇట్ విల్ టేక్ మినిమం 10 years అన్నారు. IPC 1860 కేసులు ఏమీ లేవు, అయిపోయాయి. CRPC 73 కింద కేసులు లేవు,
ఇండియన్ ఎవిడెన్స్ అయితే కేసులు లేవు, అంతా కూడా బిఎస్ఏ బిఎన్ఎస్ మీదే ఉన్నాయని కూడా 10 సంవత్సరాలు పడుతుంది. సో ఈ 10 years కూడా ఇట్ ఈస్ టెస్టింగ్ పీరియడ్ బోత్ ఫర్ ది జడ్జెస్ అండ్ ది స్టూడెంట్స్ అండ్ ఆల్సో ది అడ్వకేట్. ఫస్ట్ ఇక్కడ లా చదువుతారు, తర్వాత ఎన్రోల్మెంట్ చేసి అడ్వకేట్గా వెళ్తారు, తర్వాత వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఎట్లాగైతే 3 చట్టాలు ఉన్నాయో ఈ ముగ్గురు న్యాయ కళాశాలలు, న్యాయశాస్త్ర విద్యార్థులు, అడ్వకేట్స్, ఈ కోర్టు, ఈ నలుగురు కూడా కొంచెం కష్టపడాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. లా చదివిన తర్వాత అంటే ప్రాక్టికల్ చేయడానికి వీళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది. అంటే ఈ థియరీ ప్రాక్టికల్ ఈ రెండు మెయింటైన్ చేయాలంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? ఇప్పుడు ఉన్న సిలబస్ ప్రకారంగా అడ్వకేట్కి ఎన్రోల్మెంట్ అంట మా భాషలో. లా చదివిన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్లో ఎన్రోల్ చేసుకోవాలి. చేసుకుంటే దే ఆర్ కాల్డ్ అది అడ్వకేట్. ప్రస్తుతం మనకి అడ్వకేట్స్ యాక్ట్ 1961 అనేది అమల్లో ఉన్నది. న్యాయశాస్త్ర విద్య మీద కానివ్వండి, న్యాయవాదుల మీద ఎవరైనా సరే కంట్రోల్ మెకానిజం. ఆ చట్ట ప్రకారంగా అడ్వకేట్కి ఎన్రోల్ అయిన ప్రతి వారు కూడా లాయరే, ఇంకా అడ్వకేటే. వాళ్ళు ఒక సీనియర్ దగ్గర చేయాలి, ఇన్నేళ్ళు చేయాలి చెప్పి ఎక్కడా కూడా లేదు. ఈరోజు మీకు లా అయిపోతుంది, రేపు ఎన్రోల్మెంట్ చేయించుకుంటారు, డే ఆఫ్టర్ టుమారో ఆర్ కాల్డ్ అది శ్రీమతి RBCXYZ యాజ్ అన్ అడ్వకేట్. మరి ఇంటర్న్షిప్ చేయాలి, ఇంతకాలం చేస్తేనే మనకి హక్కు వస్తుందని చెప్పి ఏమీ లేదండి. నార్మల్గా జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు ఎక్కడైనా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జూనియర్షిప్ అని మ్యాండేటరీ కాదు, చేస్తే చేయొచ్చు, చేయకపోయినా కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదు. సార్ అంటే మీరు చూసిన తరంలో లా చదివే విద్యార్థుల్లో ఉన్నటువంటి అపోహలు ఏంటి అని అంటే? అపోహలు అంటే ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు LLB ఫస్ట్ ఇయర్కి 2 రకాల కోర్సెస్ ఉంటాయి. ఇంటర్ చదివి వచ్చే వాళ్ళు ఉంటారు, దే ఆర్ కాల్డ్ అది 5 years LLBs, జస్ట్ లైక్ మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్. తర్వాత 3 years చేసిన వాళ్ళు వస్తారు. అపోహ ఎలా వస్తుందంటే, అపోహ అనకూడదు, ఒక ఇన్హిబిషన్, వాళ్ళ భయం అనుకుందాం అందరికీ ఉన్నట్టుగానే. 5 years ఇంటర్మీడియట్లో రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఐ మే కమ్ ఫ్రమ్ బైపీసీ, ఈ మే కమ్ ఫ్రమ్ HEC, హీ మే కమ్ ఫ్రమ్ MEC. ఈ విధంగా వచ్చినప్పుడు ఈ లా అనగానే BAR, BCom విత్ లాలో రకరకాల సోషల్ బ్యాక్గ్రౌండ్స్, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్, ఎస్పెషల్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా ఏ కోర్సులో కూడా లా మీద ఎక్కడ పరిచయం ఉండదు. కేవలం లా కాలేజీ వచ్చేటప్పటికే లా అనే మాట వింటారు, లా కూడా నేర్చుకుంటారు. ఆ విధంగా ఉన్న సందర్భంలో మొదటి సంవత్సరం సెమిస్టర్ కాబట్టి మొదటి నెల వాళ్ళకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. కొన్నిసార్లు మేము ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాము, చెప్పుకుని మనకు అర్థం కాదు ఆ సబ్జెక్టు. అప్పుడు మనం ఎక్కడ వాళ్ళు ల్యాగ్ అయ్యారు, మీడియంలో ల్యాగ్ అయ్యారా, కంపాటబిలిటీ ఆఫ్ మైండా, లేదా హాస్టల్ ప్రాబ్లమ్సా అని చెప్పి ఇండివిజువల్గా మేము ప్రాబ్లమ్స్ గ్యాదర్ చేస్తాం. వీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రాబ్లం. అదేవిధంగా 3 years కోర్స్ వచ్చేటప్పటికి ఏజ్లో మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. అప్పుడే డిగ్రీ పాస్ అయ్యి వాళ్ళు వస్తారు, ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత లా చేద్దామని వచ్చే వాళ్ళు ఉంటారు, 60 years ప్లస్ వాళ్ళు ఉంటారు. దే కెన్ అండర్స్టాండ్, దే ఆర్ హ్యావింగ్ మెంటల్ మెచ్యూరిటీస్, బట్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇన్హిబిషన్స్. వీ షుడ్ మేక్ ది బ్యాలెన్స్, సోషల్ ఇన్హిబిషన్స్, ఎకనామిక్ ఇన్హిబిషన్స్, రూరల్ ఎట్సెట్రా. సార్ లా బ్యాక్గ్రౌండ్ లేకుండానే వస్తారు. ఫస్ట్ జనరేషన్ లాయర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సలహా అంటే ఫస్ట్ వాళ్ళు మీడియం మీద కాన్సెప్ట్. మా దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మొదటి నెల 2 నెలల్లో, సార్ మేము తెలుగు ముఖ్యంగా వచ్చే, సార్ తెలుగు మీడియంలో వచ్చా మాకేం అర్థం కావటం లేదు, లా మానేస్తాము, డిగ్రీకి వెళ్తాము, లేకపోతే ITIకి వెళ్తాము అంటారు. అన్నప్పుడు సరే వెళ్ళిపోండి అని చెప్పి మేము చెప్పాము, ఎందుకంటే మాకు ప్రాబ్లం తెలుసు, మేము కూడా లా చదివి వచ్చిన వాళ్ళమే కాబట్టి. వాళ్ళ ప్రాబ్లం ఏమిటి, ఇంగ్లీష్ రాలేదా, ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకోవాలి, మేము ఎట్లా మాడ్యులేట్ చేసుకోవాలి. మొదటి నెల 2 నెలలు తెలుగులో చెప్పటం, క్లాస్ మాకు 15 minutes 50 minutes ఉంటుంది, ఒక 40 minutes ఇంగ్లీష్లో చెప్పి 10 minutes తెలుగులో చెప్పటము. మన ప్రాంతం అయితే కొంతమంది ఉర్దూ మీడియం నుంచి వస్తారు, ఆ మీడియం ప్రాబ్లమ్సా. కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా కనుక పట్టుబడితే వాళ్ళు పేరెంట్స్ని రమ్మంటాము, వీళ్ళే మాకు వద్దు టీసీ ఇచ్చేయండి వెళ్ళిపోతామంటారు. పేరెంట్స్ వేరే విధంగా ఇంత కష్టపడి వస్తారు, వాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాం. 99.99% కౌన్సిలింగ్లో వాళ్ళు రెక్టిఫికేషన్ అనకూడదు, కాంప్రమైజ్ అయిపోతారు. అంటే వాళ్ళు స్టార్టింగ్ లో ఎదుర్కొనే ఏవైతే ఇబ్బందులు ఉంటాయో సార్, టీచింగ్ ప్రాబ్లమ్స్ అధిగమిస్తూ రావాలి అని అంటే వాళ్ళు స్టార్టింగ్ లో ఎదుర్కొనే ఏవైతే ప్రాబ్లమ్స్ ఏనండి. వాళ్ళకి ఎందుకు వస్తాయండి ప్రాబ్లమ్స్? ఈ మధ్య వచ్చిన కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో వాళ్ళకి 24/7 దే ఆర్ లాక్డ్ ఇన్ ది రూమ్స్, దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ది వరల్డ్. బయట ఏం జరుగుతుంది, టీవీ చూడరు, న్యూస్ పేపర్ చదవరు, ఏమీ చదవరు. ఇక్కడికి రాగానే దే విల్ బి హ్యావింగ్ ది ఓపెనింగ్ ఆఫ్ దేర్ వింగ్స్. కొంతమంది పిల్లలకి అట్మోస్ట్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది, మేము 4 గోడల మధ్య ఉన్నాము, పేరెంట్స్ కంట్రోల్ లేదు, టీచర్ కంట్రోల్ లేదు, ఏమి చేసినా పర్వాలేదు అనుకునే ఒక సెక్షన్ వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఇది అడ్జస్ట్ కాలేకపోతున్నాం అనుకునే సెక్షన్ ఒకలాగా ఉంటుంది.
ఈ ముగ్గురిని మేము కోఆర్డినేట్ చేసుకోవాలి, మేము ఎంత చేసుకోవాలి, పిల్లలకి ఎంత కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పి. అంతా పిల్లల మీద పెడతానికి వీలు లేదు. ఇఫ్ ఐ టీచ్ 15 minutes ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఏమి అర్థం కాకపోతే వాట్ ఈస్ వన్ ఆఫ్ మై 15 minutes ట్రైన్ బిఫోర్ దెమ్, మై అవుట్పుట్ షుడ్ రీచ్ ది లాస్ట్ స్టూడెంట్ ఇన్ ది లాస్ట్ బెంచ్. అది దృష్టిలో ఏదైనా సరే మొదటి సెమిస్టర్ మాకు వాళ్ళకిద్దరికి కూడా టీచింగ్ ప్రాబ్లమ్స్. సార్, ఒక సక్సెస్ఫుల్ లాయర్ అవడానికి అకాడమిక్ మార్కులు ముఖ్యమా, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యమా, అనలిటికల్ స్కిల్స్ ముఖ్యమా అంటే కాలేజ్ వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని అంటే? అన్నీ ముఖ్యంగానే కనిపిస్తుంది. అట్లా చెప్పడం తేలిక, అంటే మనం అనుకోవటము అకాడమిక్ మార్కులు వచ్చిన వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ అనాలిసిస్ లేకపోవచ్చు. కానీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఐ మే గెట్ సర్టిఫికేట్ ఆఫ్ ఏ గ్రేడ్, అదర్ పర్సన్ మే బి గెటింగ్ బి గ్రేడ్. ప్రైమా ఫేసి బోర్డు విల్ గివ్ ఇంపార్టెన్స్ టు ఏ గ్రేడ్ పర్సన్స్ ఓన్లీ. ఇట్ డజంట్ మీన్ దట్ ఏ గ్రేడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎనాలిటికల్ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పి అనుకోవటం అనేది అంత సబబు కాదు. సో ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అనే విషయంలో మటుకు ఎనాలిటికల్ స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎనాలిటికల్ స్కిల్స్, లాజికల్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ కనుక లేకపోతే ఇచ్చిన టాస్క్ అనేది మనం కంప్లీట్ చేయలేకపోవచ్చు. సార్, కమింగ్ టు మరి MGLC ప్రిన్సిపల్గా అసలు మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే? ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవటం అంటే మేడం, మై ఫ్యామిలీ జనరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జ్యుడిషియల్ సర్వీస్. మై ఫాదర్ వాజ్ జ్యుడిషియల్ ఆఫీసర్, మై ఓన్ బ్రదర్ ఈజ్ ఆల్సో లా ఆఫీసర్, అండ్ ఆల్సో ఐ ఆమ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్ సిన్స్ మై కంప్లీషన్ ఆఫ్ LLB. I never tried for any service. I want to be in law service only. మీ కెరియర్లో మిమ్మల్ని ప్రభావితం చేసే టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉందా సార్? టర్నింగ్ పాయింట్ ఎంటరింగ్ ది టీచింగ్ ప్రొఫెషన్. For 5 years I am in advocate practice. During that 5 years practice I completed my LLB. ప్రాక్టీస్లో ఉండే ఉద్దేశం ముందర నుంచి కూడా లేదు నాకు. LLB తర్వాత ఎన్రోల్మెంట్ అయిపోయి ప్రాక్టీస్ చేస్తున్న టైంలో PhD కంప్లీట్ చేశాను. తర్వాత వెంటనే కూడా I got good opportunity మహాత్మా గాంధీ లా కాలేజ్ as the part timer. Then by step I got the highest post of the principal. Since 2002 I am associated with this prestigious Mahatma Gandhi Law College. మీ లీగల్ కెరియర్లో లేదా టీచింగ్ ట్రైనింగ్లో కానీ మిమ్మల్ని అట్రాక్ట్ చేసినటువంటి కేస్ కానీ సంఘటన కానీ ఏదైనా ఉందంటే షేర్ చేసుకుంటారా సార్? తప్పకుండా మేడం. ఇప్పుడు మాకు 2002 అంటే అందరికీ కూడా స్టార్టింగ్ డే ఆఫ్ ది టీచింగ్ ఉంటుంది. మనం చెప్పిన సబ్జెక్ట్ విని మన ఎఫర్ట్స్తో గైడెన్స్ తీసుకుని వాళ్ళు ఏ చిన్న విజయం సాధించినా కూడా దట్ క్రెడిట్ గోస్ టు అవర్ ఇన్నర్ హార్ట్. చాలామంది పిల్లలు సార్ ఎన్రోల్మెంట్ అయిపోయింది, మాకు కోర్టులో బెయిల్ పిటిషన్ వేసాం, బెయిల్ వచ్చింది సార్ అంటారు. ఈ టైంలో మాకు బెయిల్ రావడం వచ్చిందని పెద్ద సక్సెస్ఫుల్గా అనిపించదు మనకి. కానీ అతను ఎప్పుడైతే కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తాను, బెయిల్ పిటిషన్ వచ్చింది, క్లయింట్ నాకు 1000 రూపాయలు ఇచ్చారు అని చెప్పిన ఆ విషయం చెప్పంగానే మాకు హ్యాపీ అనిపింది. మనం చెప్పింది విని నేర్చుకుని ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు అని చెప్పి. అదేవిధంగా కొంతమంది గవర్నమెంట్ సర్వీసెస్ వస్తాయి. ఒక 2 ఏళ్ల కిందట మన ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్లో మా స్టూడెంట్ హరీష్ అనే అబ్బాయికి కేవలం 23 సంవత్సరాల్లో జూనియర్ సివిల్ జడ్జి వచ్చి, అతనితో పాటు దాదాపుగా ఇప్పటివరకు 100 మంది జూనియర్ సివిల్ జడ్జెస్ అయ్యారు, 5 మంది జిల్లా జడ్జీలు అయ్యారు, 1-2 హైకోర్టు జడ్జెస్ కూడా కాబోతున్నారు. వాళ్ళు అదేవిధంగా సివిల్ సర్వీస్లో కానీ స్టేట్, సెంట్రల్, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. నిన్ననే ఒక గ్రాండ్ ఫాదర్ గారు చెప్పారు, మా స్టూడెంట్ శ్రీకర్ అనే అబ్బాయి now he is doing internship with Justice Nagaratna of Supreme Court of India. Within very short time that honorable madam is going to become the Chief Justice of India. That person is the first Chief Justice designated of the Supreme Court of India. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పారు, మా మనోడు ఈ విధంగా చేస్తారంటే అబ్బాయి 5 years 3rd yearలో ఉన్నారు. ఇట్లాంటివి మన ఎక్స్పీరియన్స్లో కానివ్వండి, మన సర్వీస్లో కానీ చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అంటే మనం చూసామని చెప్పి మనం అనుకుంటాము. అలా కాకుండా మనం చెప్పింది విని అవతల వాళ్ళు ఆ పొజిషన్లోకి వచ్చారు అంటే మనకి చాలా క్రెడిట్ అనిపిస్తుంది. చిన్న చిన్న తప్పులు ఏవో జరుగుతూ ఉంటాయి. ఇందాక అనుకున్నట్టుగా టుడే ఈజ్ సండే, టుమారో ఈజ్ మండే, నేను మర్చిపోతాం అంతే కదా. ఈరోజు మనతో ఘర్షణ పడ్డ విద్యార్థి అంశం రేపు మనకు కనపడ్డా కూడా మర్చిపోతాం. వాడు గుర్తు చేస్తే తప్ప మన మైండ్లో అనేది ఉండదు. ఇలా టీచర్ నథింగ్ బట్ ది లోకో పేరెంట్. ఇంట్లో వాళ్ళు పేరెంట్స్, ఇక్కడ మనం పేరెంట్స్. సార్, ఒకప్పుడు లా చదవడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు అంటే ఆర్ట్స్ చేసిన వాళ్ళకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు బీటెక్, BBA విద్యార్థులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనివైపు ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. అంటే LLBకి ఉన్నటువంటి ఆ క్రేజ్, ఆ ట్రెండ్కి ఉన్నటువంటి కారణాలు ఏంటి అని అంటే? ఒకప్పుడు బ్రిటిష్ తరాన్ని కనుక చూస్తే అడ్వకేట్ కనుక BA BL అనేవారు. ఇప్పుడు BL కోర్సు పేరు LLB మార్చారు, కానీ అడ్వకేట్ BA BL అనేవారు. అప్పుడు కేవలం ఒక సమస్య మీద, ఒక లిటిగేషన్ మీద అనుకునేవారు.
కానీ ఇప్పుడు మనకి సోషల్ అవేర్నెస్ వచ్చింది. సోషల్ అవేర్నెస్ వచ్చినప్పుడు మనం మెడిసిన్లో ఒక ప్రావర్బ్ ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ది క్యూర్ అని చెప్పి. ఇప్పుడు మనకి ఇల్లు కొనుక్కుంటున్నాము, సమస్య వచ్చిన తర్వాత లాయర్ గారి దగ్గరికి వెళ్ళే బదులు ముందరే మనం వెట్టింగ్ చేయించుకుంటున్నాము అని వెరిఫికేషన్ చేయించుకుంటున్నాం. ఆ విధంగా చూసుకోవడం లా హ్యాడ్ బికమ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. ఫ్రీక్వెంట్గా పార్కింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పి కొంతమంది ఆర్గ్యూ చేస్తారు, పార్కింగ్ ఫ్రీనే కదా అంటారు, ఇంకో చోటకి వెళ్తారు. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ ది టైం దట్ పర్సన్ అప్లయింగ్ ది ఎగ్జిస్టింగ్ లా టు ది సిట్యుయేషన్. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనకి లా అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇందాక అన్నారు బీటెక్ అన్నారు, ఎంబీబీఎస్ అన్నారు. బీటెక్ వారికి ఎందుకు వస్తుందంటే, బీటెక్ అనొచ్చు, మరి చార్టెడ్ అకౌంట్స్కి చాలామంది వస్తున్నారండి. ఈ మధ్య ఐపీఆర్ మీద బాగా అవేర్నెస్ పెరిగింది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. బీటెక్ అయినప్పుడు వాళ్ళకి పేటెంట్స్ ఉంటాయి, డిజైన్ రైట్స్ ఉంటాయి, దే వాంట్ టు ప్రొటెక్ట్ దట్ లిటిగేషన్. డాక్టర్స్ ఉండేటప్పటికి మెడికో లీగల్ కేసెస్ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. పేషెంట్ని జాయిన్ చేసుకోవాలా వద్దా, జాయిన్ చేసుకుని ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ విధంగా పేషెంట్ డిస్పోజ్ చేయాలి, ఏదర్ విత్ ది పాజిటివ్ ఎండ్ డిశ్చార్జింగ్ ఆర్ నెగిటివ్ ఎండ్ హ్యాండింగ్ ఓవర్ డెడ్ బాడీ ఆర్ సంథింగ్. ఆ విధంగా ఉన్నప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది, కన్జ్యూమరిజం వచ్చేసింది, ఇప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్ వచ్చేసాయి. వీటన్ని ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేయడానికి వీలుగా అన్ని ఫీల్డ్స్లోకి లా అనేది ఎంటర్ అయిపోతుంది. చార్టెడ్ అకౌంట్స్ కూడా చేస్తున్నారు, ఎల్ఎల్బి చేస్తున్నారు, ట్యాక్స్ మ్యాటర్స్, రకరకాల మ్యాటర్స్, మనీ లాండరింగ్ వస్తుంది. అదేవిధంగా ఉమెన్ కూడా ఎక్కువ అయ్యారండి. నాట్ టు సే డిఫరెంట్ వాళ్ళు మ్యాట్రిమోనియల్ ప్రాబ్లం లా చేసేవాళ్ళు ఎందుకు లా చేస్తే క్యాజువల్గా అడుగుతాను చిట్చాట్లు, సార్ మా ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దోస్ ప్రాబ్లమ్స్ ఫోర్స్డ్ మీ టు గో ఫర్ ది లా స్టడీ. సీనియర్ సిటిజన్స్ అయితే ఆస్తి ప్రాబ్లమ్స్, బిజినెస్లో దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు. సో నాట్ టు సే సో మెనీ ఎగ్జాంపుల్స్. వాళ్ళ జీవితంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సాల్వ్ చేసుకోవటానికి, ప్లస్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం రాకుండా చేసుకోవడానికి, ఈ విధంగా దే వాంట్ టు స్టడీ ది ఎల్ఎల్బి కోర్స్. సార్ ఒక స్టూడెంట్ 3 years or 5 years లా కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేయకుండా గవర్నమెంట్ సెక్టార్లో కానీ లేదంటే ఒక ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో కానీ మరి ఉద్యోగ అవకాశాలు రావాలి అని అంటే, గవర్నమెంట్ పరంగా ఉద్యోగం రావాలనుకుంటే లా చేసిన విద్యార్థులకి ముందర వచ్చేది జూనియర్ సివిల్ జడ్జి అంటాం, స్టార్టింగ్ పోస్ట్. ఇటు 3 years ప్రాక్టీస్ చేయగానే ఆ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. 7 years ప్రాక్టీస్ చేస్తే జిల్లా జడ్జి కావచ్చు, ఒక 15 years 20 years ప్రాక్టీస్ చేస్తే హైకోర్టు జడ్జిగా కావచ్చు. ఈ 3 జడ్జెస్ పోస్ట్ వచ్చేది. అలా కాకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, దే ఆర్ కాల్డ్ టర్మ్ పోస్టులు, 3 years 5 years అని చెప్పి టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏపీపీలు అంటాం, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ఇవన్నీ గవర్నమెంట్ రంగంలో డైరెక్ట్ డీలింగ్ విత్ ది కోర్ట్స్. అలాగనే మరి బ్యాంక్లో లీగల్ అడ్వైజర్స్గా ఉంటారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో లీగల్ అడ్వైజర్స్గా ఉంటారు, కార్పొరేట్ ఫార్మ్స్లో లాయర్స్ లీగల్ అడ్వైజర్స్గా ఉంటారు. ఏ విధంగా అయితే వాళ్ళు లాయర్గా ప్రాక్టీస్ చేసుకుంటూనే ఆ సంస్థకి వాళ్ళు సర్వ్ చేయొచ్చు, లా సర్వీస్ చేయొచ్చు. లేదు వాళ్ళకున్న వేరే క్వాలిఫికేషన్స్, దట్ మే బి ఎంఏ ఆర్ ఎంఎస్సి ఎంకామ్, వాళ్ళ ఫీల్డ్లో సెటిల్ అయినప్పుడు కూడా ఈ లా అనేది యాడింగ్ ఫ్లేవర్ టు ది గోల్డ్. సార్ లా పూర్తి చేసి ఒక ప్రొఫెషనల్గా ఎంటర్ అయిన లాయర్కి కెరియర్ ఎలా ఉంటుంది అని అంటే, లా అయిపోయిన వెంటనే మనం ఇందాక ఒక అపోహ అనే మాట అనుకున్నాం కదా, మామూలుగా లా చేసిన ప్రతి విద్యార్థి కూడా డే 1 నుంచే నాకు ఇన్కమ్ వస్తుంది, నాకు ఇమేజ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఉంటారు ఎవరైనా. మేము కూడా అట్లాగే ఉన్నవాళ్ళము. కానీ దట్ ఈస్ నాట్ ది బెడ్ ఆఫ్ రోజెస్. కొంతకాలం మనం కష్టపడాల్సి వస్తుంది. కష్టపడటం అంటే రోజు కోర్టుకు వెళ్ళటం రావటం కాకుండా సబ్జెక్టు నేర్చుకుని కోర్టు మేనర్స్ ఏమిటి, క్లయింట్తో ఎట్లా డీల్ చేయాలి, కొలీగ్తో ఎట్లా డీల్ చేయాలి, కామన్ మ్యాన్తో ఎట్లా డీల్ చేయాలి, నీడ్ ఆఫ్ ది అవర్ అంటాం కదా మనము, నీడ్ ఆఫ్ ది అవర్ ప్రకారంగా మనం చేసుకుంటే మంచి సక్సెస్ వస్తుందండి. మామూలుగా ఎవరీ లాయర్ గారికి 4 stages ఉంటాయని చెప్పి మన పాఠాల్లో చెప్తాము. అంటే ఒక సాధారణ లాయర్ దగ్గర నుంచి ఒక ఉన్నత స్థాయి లాయర్ వరకు వెళ్ళాలి అంటే ఆ స్టేజ్ మామూలుగా సబ్జెక్ట్ 4 అంటారు. ఫస్ట్ స్టేజ్లో వర్క్ ఉండదు, ఇన్కమ్ ఉండదు, ఓన్లీ లేబర్ వేస్ట్, వెళ్ళటము రావటం. 2వ స్టేజ్లో వర్క్ ఉంటుంది, డబ్బులు రావు. 3వ స్టేజ్లో వర్క్ ఉంటుంది, డబ్బులు వస్తాయి. 4వ స్టేజ్లో వర్క్ ఏమీ ఉండదు, వద్దంటే డబ్బు. నేను కేసు తీసుకోను, నాకు 50 కేసులు ఉన్నాయి, మా జూనియర్ మేడం గారిని పంపిస్తాను అన్నా కూడా వద్దండి, మీరే రావాలి, మీరు 1,00,000 తీసుకుంటారని చెప్పి తెలిసింది, నేను 2 లక్షలు ఇస్తాను అంటారు. అంటే వర్క్ ఉండదు, డబ్బులు ఉండదు అన్న మొదటి స్టేజ్ నుంచి 4వ స్టేజ్ రావటం అనేది అందరికీ వస్తుంది అంటే వస్తుంది కష్టపడితే. ఆ 4వ స్టేజ్ వచ్చే వరకు వీ షుడ్ షో అవర్ పేషెన్స్ అండ్ ఆల్సో వీ షుడ్ లెర్న్ వాట్ ఈస్ టు బి డన్. నాకు 5 ఏళ్ల ప్రాక్టీస్ ఉంది, 10 ఏళ్ల ప్రాక్టీస్ ఉంది అనుకోవటం కాదు. 10 ఏళ్ల ప్రాక్టీస్ ఉన్న
సెడ్ టు బి సీనియర్ ముందర నిన్న మొన్న ప్రాక్టీస్లోకి వచ్చిన అతను మేష్ అయింది ఇన్ ప్రాపర్ వే. ఈ విధంగా 3 డైమెన్షన్ ప్రకారంగా టువర్డ్స్ ది కోర్, టువర్డ్స్ ది కొలీగ్స్, టువర్డ్స్ ది క్లయింట్, ఈ ముగ్గురిని లీగల్ సింక్ చేసుకున్నప్పుడే క్లారిటీ వస్తుంది. సార్ ఇంటర్మీడియట్ తర్వాత చేసే 5 years LLBకి డిగ్రీ తర్వాత చేసే 3 years LLBకి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే? అకాడమిక్గా చూస్తే 3 years కోర్స్ అయిపోయిన తర్వాత మిస్టర్ ఎక్స్ LLB అని వస్తుంది డిగ్రీ. వేరాస్ ఇంటర్మీడియట్ తర్వాత 5 years చేస్తే వీఆర్ ఆఫరింగ్ 3 streams. వీ మీన్ ఇన్ మహాత్మా గాంధీ లా కాలేజ్ BA LLB, BBA LLB and BCom LLB. Whereas if you go to IIT Kharagpur, they're offering BTech LLB. If you go to AIMS New Delhi, they're offering MBBS LLB, BSc LLB కోర్స్ ఉన్నాయి. అంతా దే ఆర్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయటం బట్టి కోర్స్ అయిపోయిన డ్యూయల్ డిగ్రీ వస్తుంది. ఒక సర్టెన్ మిడిల్ ఏజ్ నుంచి సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చేసేస్తుంది. 5 years కోర్సులో మొత్తం 50 పేపర్లు ఉంటాయి. 50 పేపర్లో 11 పేపర్లు ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ పేపర్లు ఉంటాయి. మిగతా 39 లా పేపర్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ అయిపోవటం అంటే 17 ఏళ్ళు 18 ఏళ్ళు. అప్పటి నుంచి వాళ్ళకి 5 ఏళ్ల పాటు స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. అదేవిధంగా 3 years కోర్స్ అయితే 30 పేపర్లు LLB జనరల్, ఆనర్స్ 38 పేపర్లు ఉంటుంది. అక్కడ లా పేపర్స్ మాత్రమే ఉంటుంది. ఒక ఫౌండేషన్ కోర్స్ అన్నట్టుగా అనుకోవాలి 5 years కోర్స్. అంటే సార్ ఉద్యోగ పరంగా లేదంటే కెరియర్ పరంగా చూసుకుంటే ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే? ఇంపార్టెన్స్ అనేకంటే మేడం పార్టిసిపేషన్ తీసుకుంటే డిగ్రీ చదివిన తర్వాత వచ్చే పిల్లల్లో 70% ఎర్నర్సు లెర్నర్సు ఉంటారు. ఓన్లీ 30% 20% మాత్రమే డిగ్రీ ఈరోజు అయిపోతుంది, రేపు లాకు వస్తారు, 3 ఏళ్ళ కోర్సు కంప్లీట్ చేసి దే విల్ సెటిల్. బట్ ఇది బల్క్ ఈ 70% దే ఆర్ ఎర్నర్సు లెర్నర్సు. కొంతమంది ప్రాక్టీస్లోకి వెళ్తారు, కొంతమంది ప్రాక్టీస్కి వెళ్ళకుండా జస్ట్ ఫర్ సోషల్ అవేర్నెస్ లా చదివి పెట్టుకుంటారు. వేరే 5 years పిల్లలు ఉన్నారు అంటే దే ఆర్ స్పెండింగ్ 5 years టైమ్ బై లాకింగ్ ఆల్ ది ఆఫర్. 5 ఏళ్ళు కంప్లీట్ చేస్తే కానీ వాళ్ళ డిగ్రీ ఏది రాదు. 3 years వాళ్ళకంటే కోర్సు మానేస్తే వాళ్ళకు ఉన్న డిగ్రీ ఉంటుంది, ఉద్యోగం చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో 4వ సంవత్సరంలో కోర్సు మానేస్తే దే ఆర్ సెడ్ టు బి ఇంటర్మీడియట్ ఓన్లీ. వాళ్ళు 5 years లాక్ చేస్తున్నారంటే స్టూడెంట్ కన్సెంట్ ఉంటుంది, పేరెంట్ కన్సెంట్ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 5th year దే మే గో విత్ ఫ్లయింగ్ కలర్స్. చాలా మందికి ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే సార్, LLB చేస్తే సరిపోతుందా లేదంటే LLM PG కూడా చెయ్యాలి అనుకుంటే లా ప్రాక్టీస్ చేద్దాము. ఇందాక మనకు కొందరికి JCJ కానివ్వండి, జిల్లా జడ్జీలు, ఈవెన్ విత్ ఓన్లీ LLB వన్ క్యాన్ బికమ్ ది సుప్రీంకోర్టు జడ్జి ఆర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. LLM చేయాలని చెప్పి అవసరం అనేది లేదు. మాలాగా టీచింగ్లో ఉందాం అనుకున్న వాళ్ళకి LLM మ్యాండేట్, LLB వాళ్ళకి రాకూడదు టీచింగ్లోకి. అదేవిధంగా PhD చేసుకోవాలన్నా కూడా LLM అని మాస్టర్స్ కోర్స్ పర్మనెంట్ మ్యాండేటరీగా ఉంటుంది. సో LLB అనేది బేసిక్గా తీసుకుంటే, స్థూలంగా చెప్పుకుంటే ప్రాక్టీస్కి కేవలం LLB చాలు. LLM అనేది ఆప్షన్ ఉండొచ్చు, లేకపోవచ్చు. టీచింగ్ అనేది LLM PhD మ్యాండేటరీ. అంటే సార్ LLB చేసే వాళ్ళకి LLM చేసే వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే ఆ బెనిఫిట్స్కి ఒక డిఫరెన్షియేషన్ ఏంటి అని అంటే? డిఫరెన్షియేషన్ స్పెషలైజేషన్ అండి. ఇప్పుడు LLBలో LLMలో వచ్చేటప్పటికి LLBలో మినిమం మ్యాక్సిమం 30 పేపర్స్ 3 years, 38 or 50 పేపర్స్ చదువుతాము. LLM స్పెషలైజేషన్, LLM కార్పొరేట్ లా, LLM కాన్స్టిట్యూట్. ఇప్పుడు బీఎస్సీలో 3 సబ్జెక్టులు 20 సబ్జెక్టులు 15 సబ్జెక్టులు ఉంటాయి. వేరే ద సేమ్ పర్సన్ రీడ్స్ ఓన్ MSc కెమిస్ట్రీ, MSc మైక్రోబయాలజీ, BA జనరల్, MA హిస్టరీ. ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వచ్చేసేస్తుంది. ఆ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వల్ల మైక్రోస్కోపిక్ అండర్స్టాండింగ్ ఆ సబ్జెక్టు ఉంటుంది. దే క్యాన్ డెలివర్ ది గూడ్స్ టు ది నీడీ పర్సన్స్, ఏదర్ ఇన్ ది క్లాస్ రూమ్ ఆర్ ఇన్ ది ఓపెన్ ఆడిటోరియం ఫర్ ది అకాడమిక్ సర్కిల్స్. సో చట్టపరంగా ఒక లాయర్కి లేదంటే అడ్వకేట్కి అసలైన తేడా ఏంటి అంటే? బ్రిటిష్ కాలం నుంచి రకరకాల పదాలు మనకు అమల్లో ఉన్నాయి. అమలు కాదు, ఆనవాయితీలో ఉన్నాయి. లాయర్ అని చెప్పి, అడ్వకేట్ అని, బారిస్టర్ అని చెప్పి, వకీల్ అని, మన తెలంగాణ ప్రాంతంలో అయితే ముక్తార్ అని కూడా అంటారు. వీళ్ళని ఏ విధంగా చూసినా కూడా 1961 అడ్వకేట్స్ యాక్ట్ వచ్చినప్పుడు అన్ని పేరుని రద్దు చేసేసి అడ్వకేట్ అనే పేరు మాత్రమే వాడుకలోకి తెచ్చారండి. 3 years స్టడీ అయినా 5 years అయినా LLM ఏమైనా సరే మిస్టర్ ఎక్స్ ఆర్ మిస్ ఎక్స్ ఈజ్ అన్ అడ్వకేట్ అని రాయాలి. లాయర్ అంటే నార్మల్గా చూస్తే పర్సన్ హూ క్యాన్ గివ్ అడ్వైజెస్. అడ్వకేట్ అంటే కోర్టుకు వెళ్ళి వకాల్తా అంటాం మన తెలుగులో. వకాల్తా పుచ్చుకుని నేను ఆర్గ్యూ చేస్తాను అని చెప్పే క్యాడర్ని మనం అడ్వకేట్ అనుకోవాలి. కానీ మన లోకల్ లాంగ్వేజ్లో లాయర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను, మీ అబ్బాయి ఏం చేస్తారు? మా అబ్బాయి లాయర్ అంటారు, మా కోడలు లాయర్ అంటారు,
లాయర్ అన్నా అడ్వకేట్ అన్నా కూడా అంతా ఒకటే. అంటే లా చదివిన వ్యక్తి అడ్వకేట్గా మారాలి అంటే పూర్తి చేయాల్సినటువంటి ప్రాసెస్. లా అయిపోయిన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ అని ఉంటుంది మనకి, అక్కడ వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి. దే ఆర్ సపోజ్ టు పే సమ్ ఫీజ్, దే ఆర్ రిజిస్టరింగ్. మన డాక్టర్స్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మెడికల్ కౌన్సిల్లో చేసుకున్నట్టుగా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అని చెప్పి, అది కూడా పాస్ అవ్వాలి. దట్ ఓపెన్ బుక్ సిస్టమ్ ఆల్ ఓవర్ ఇండియా కండక్టెడ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ ఎఫెక్ట్స్ బాడీ ఫర్ అడ్వకేట్స్. అది పాస్ అయితే ఎవరైనా కూడా క్లయింట్స్ తరపున వకాల్తా వేసుకోవచ్చు. కేవలం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అని చెప్పి, ఏసీసీ ఏఓఆర్ అంటాం. ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే సుప్రీంకోర్టులోకి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఎస్సీ ఏఓఆర్ దానికి 10 ఏళ్ళ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఆ ప్రాసెస్ వేరు ఉంటుంది. హైకోర్టు వరకు ఈరోజు ఎన్రోల్మెంట్ అయిపోతే రేపే మీరు హైకోర్టులో వకాలత్ తీసేసేయచ్చు. నో నీడ్ టు బి జూనియర్షిప్ ఆర్ సీనియర్షిప్. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు సుమన్ టీవీ.